ఎడారిగా మారుతున్నారు సస్యశ్యామలు చేయడానికి అధికారులు వచ్చిన వెంటనే చెప్పిన మాట చెప్పినట్టుగా మన పార్టీ అధ్యక్షుడు అప్పటి ముఖ్యమంత్రి గారు లక్షలాది ఎకరాలకు లక్షలాది మంది రైతులకు సాగునీరు అందించి కరువును పారదోలటానికి నిర్మించినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు అతి గొప్ప ప్రాజెక్ట్ అన్న సంగతి అందరూ మెచ్చుకున్నారు. కానీ ఇటీవల వచ్చినటువంటి ప్రభుత్వం ఏదో అయిపోయినట్టుగా లేని ఉన్నట్టుగా చూపించి కాళేశ్వరం ప్రాజెక్టు దాని సంబంధించినటువంటి ప్రాజెక్టు చాలా ఉన్నాయి. బ్యారేజీలు ఉన్నాయి, రిజర్వాయర్స్ ఉన్నాయి, 1530 కిలోమీటర్ల కాలువ తవ్వుకున్నాము, 270 కిలోమీటర్ల సొరంగాలు తవ్వుకున్నాము, సబ్స్టేషన్లు కట్టుకున్నాము, లిఫ్ట్ పెట్టుకున్నాము. ప్రపంచంలోనే అతి గొప్ప లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. 500-600 మీటర్ల లోతు నుంచి సముద్ర మట్టానికంటే పైన నీళ్లు తోడి ఎడారిగా మారుతున్నటువంటి తెలంగాణ రైతాంగానికి సస్యశ్యామలం చేసి సుభిక్షం చేసి పంటలు పండించడానికి రైతులకు నిలబడ్డటువంటి ప్రభుత్వం ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అయితే దీన్ని జీర్ణించుకోలేనటువంటి వ్యక్తులు అధికారంలో వచ్చిన వెంటనే మీరు కూడా ఇంకా మిగిలిపోయినటువంటి పనులను పూర్తి చేసి, ఎట్లయితే మేము బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అన్న కొత్తగా వచ్చినప్పుడు అసంపూర్తిగా ఉన్నటువంటి కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిలసాగర్ పనులన్నీ పూర్తి చేసి వలసపోతున్నటువంటి మహబూబ్నగర్ జిల్లా ప్రజలను తిరిగి తీసుకొచ్చి లక్షలాది ఎకరాలకు నిలందించి ప్రాజెక్టు పూర్తి చేశాం. మీకు రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు పూర్తి చేయడం ఒకటి నిరంతర ప్రక్రియ. ఇది ఒక ప్రభుత్వం వస్తుంది. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని అది పక్కన పెట్టి బ్యారేజ్ మేడిగడ్డ బ్యారేజ్ ఏమైందండి? 86 పిల్లలలో 3 పిల్లలు కుంగినాయి. అది ఎందుకు కుంగినాయి? ఏదో సాంకేతిక కారణం ఉండవచ్చు. ఏదో ఎక్కడ లేదు, ప్రపంచంలో ఎక్కడ జరగలేదు, కేవలం మేడిగడ్డ జరిగిందనేటువంటి భూతందరూ చూపిస్తా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులలో కొన్ని సందర్భాల్లో సాంకేతికమైన లోపాలు వస్తాయి. ఆ సాంకేతిక లోపాల సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు కానీ దాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. మీ బాధ్యత అక్కడ సవరించాలి. దాని ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు 3 మాసాలు మీరు వచ్చి 3 మాసాలు అయిపోయింది. ఇంకా వర్షాకాలం 3 మాసాలే మిగిలి ఉంది. ఈ లోపల దాన్ని రెక్టిఫై చేసి రైతాంగం అందించాలి. ఈ ప్రాజెక్టు వల్ల జరిగేటువంటి పరిణామం ఏందో మీకు తెలుసో లేదో తెలియదో. దీని కింద 2 రకాల లబ్ధి ఉన్నది. ఒకటి ప్రత్యక్షమైనటువంటి ఆయకట్టు, డైరెక్ట్ గా పారేటువంటి ఆయకట్టు ఉంది. ఒకటి స్థిరీకరణ ఉంది. నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ఇవన్నీ ప్రాజెక్టులు స్థిరీకరించేటువంటి ప్రాజెక్టులు. పోయినసారి కూడా మా నిజాం సాగర్ ఆయకట్టు కింద పంటలు ఎండుతా ఉంటే ఇదే కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్లు తీసుకెళ్లి మేము ఆ పంటలు కాపాడుకున్నాం. సింగూరు కింద పంటలు కాపాడుకున్నాం. దాని ప్రయోజనాలు అవి. అది పక్కన పెట్టి ప్రత్యేకంగా కేవలం ఏం పని లేనట్టుగా రాజకీయం చేయడానికి కోసం మేడిగడ్డ ప్రాజెక్టు వాడుకొని, మేడిగడ్డ ఒకటేనండి, మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులో 196 స్కీమ్స్ ఉన్నాయి. బ్రహ్మాండమైనటువంటి పథకాలున్నాయి. అందరు అబ్బలపడేటువంటి పథకాలున్నాయి, పనులున్నాయి. అది ఏం చూడకుండా కేవలం ఆ 3 పిల్లల దగ్గరికి పోయి ప్రతిసారి ఆ 3 పిల్లల దగ్గరికే. అవునండి, పోగా కారు టైర్ పంక్చర్ అవుతుంది. కారు బయట పడేస్తామా? పంక్చర్ టైర్ సరి చేసుకుంటాం, నడిపిస్తాం. ఒక మోటార్ సైకిల్ చనిపోతుంది, పడేస్తామా? ఇది ఈ రోజు ఒక ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి చిన్న లోపాలను సవరించుకోవాల్సింది పోయి ఏదోగా అయిపోయింది అని భూతద్దలు పెట్టి చూపించడం ఇది కరెక్ట్ కాదు. అది మీ బాధ్యత రహితంగా చేసేటువంటి పనులు ఇవన్నీ. మేము కూడా అధికారాలు ఉన్నాం, 10 ఏళ్లు ఉన్నాం. మీ కాళేశ్వరం, మీ కల్వకుర్తి ప్రాజెక్ట్ అసంపూర్తిగా ఉంటే మేము ఎన్నడూ కూడా వాటి గురించి కామెంట్ చేయలే. అసంపూర్తి ఉన్నదాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేశాం. రైతులు నీళ్ళు అందించాం. మీరు ఆ పని చేయండి. పాలమూరు రంగారెడ్డి ఉంది, 90% వర్క్ అయింది, ఇంకా 10% వర్క్ ఉంది. అది పూర్తి చేయండి. మంచి మీద సంపాదించుకోండి. కానీ అది పక్కన పెట్టి ఎక్కడికి వెళ్ళి బురద చల్లాలి,
గత ప్రభుత్వం యొక్క పనులను భూతంలో పెట్టి చూపించాలి. ఏదో జరిగిపోయిందని. ఏం సరిపోతుందంటే కడెం ప్రాజెక్టు పోలేదంటే 2 సార్లు దిగింది. మేము చిన్నప్పుడు చూసినాం. 2 సార్లు దిగిపోయింది కడెం ప్రాజెక్టు. ఇట్లా అనేక ప్రాజెక్ట్స్ తెగిపోతాయి. ఈ తెగలేదు కేవలం 3 పిల్లలు కుంగినాయి 3 పిల్లలు. అది 86 పిల్లలకు 3 పిల్లలు కుంగినాయి. చిన్న సమస్య ఉండొచ్చు. అది ఇంజనీర్లను కూర్చోబెట్టి మాట్లాడి దాన్ని రెక్టిఫై చేసి మిగతా 86 పిల్లల్లో మిగతా 83 పిల్లలు మంచిగా ఉన్నాయి కదా, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడైతే లోతుగా నీళ్ళు ఆగుతున్నాయో, డెప్త్ ఆఫ్ వాటర్ ఎక్కడైతే ఎక్కువ ఆగుతుందో అక్కడ బాగున్నాయి పిల్లర్స్. సాంకేతిక లోపు ఉంటే అక్కడ ప్రెషర్ కూడా అక్కడ పోవాలి కదా. ఒకవేళ నీటి యొక్క డెప్త్ ఎక్కున్నటువంటి దగ్గర ఏదైనా సాంకేతికం ఉంటే అక్కడ దెబ్బతినాలి. అక్కడ బాగున్నాయి. మొన్న వరద 20 లక్షల క్యూసెక్స్ వరద పోయింది బ్రహ్మాండంగా మేడిగడ్డ మీదుగా సముద్రంలోకి. చివర ఉన్నటువంటి మధ్యలో 13 14 పిల్లలు పొంగిపోతే దానికి ఏదో అయిపోయినట్టుగా, ప్రాజెక్టు మొత్తం పోయినట్టుగా, అది పనికిరాని ప్రాజెక్టుగా, మీరు పనికిరాని ప్రాజెక్టుగా చిత్రీకరిస్తే మీకు చెడ్డ పేరు వస్తుంది ప్రజల, రైతులలో. రైతుల జీవితాన్ని పనంగా పెట్టకండి. రాజకీయాల కోసం, రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కోసం రైతుల యొక్క జీవితాలను పనంగా పెట్టకండి. రైతులు ఆధారపడి పంటలు పండిస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నాం ఎండిపోతున్న కొన్ని పంటలు. మీరు సరైన పద్ధతిలో ఆర్గనైజ్ చేయలేకపోవటం వల్ల, రెగ్యులేషన్ చేయలేకపోవటం వల్ల పంటలు ఎండుతా ఉన్నాయి. అది మర్చిపోయి అది దాన్ని పక్కన పెట్టి ఏదో అయిపోయింది అనుకుని భూతద్దం పెట్టి చూపించకండి. ఎట్టి పరిస్థితిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్ ద టాప్ మోస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ది వరల్డ్, ఇన్ ఎంటైర్ కంట్రీ ఆల్సో. తక్కువ కాలంలో కట్టినటువంటి ప్రాజెక్ట్. గతంలో ఒక ప్రాజెక్ట్ మీరు చిన్నగున్నప్పుడు చూస్తే మీ నాగార్జున సాగర్ గాని, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గాని 40 ఏళ్లైనా పూర్తి కాలే. ఇది 3-3.5 సంవత్సరాల్లో పూర్తి చేసి తెలంగాణను సస్యశ్యామలం చేయాలి, సుభిక్షం చేయాలి, కరువును పారదోలాలి, రైతులు ఆనందంగా బతకాలని చేసినటువంటి కార్యక్రమం. నేను అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నాను. నేను మొదటి స్థాయి ఉన్నప్పుడు కేవలం 67 లక్షల మెట్రిక్ టన్నులు పడినటువంటి ధాన్యం అన్ని కలుపుకుంటే రాష్ట్రంలో ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కృషి వల్ల 3.5 కోట్లకు చేరిపోయింది. ఊరికే వచ్చిందండి. అది గాలికి పంటలు పండాయా? నీళ్ళు ఇవ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా ఇవన్నీ ఇచ్చాం కాబట్టి అంత 5 రెట్లు పంట ఎక్కువ పండింది. కళ్ళ కనబడతలేమో పంటలు వచ్చినాయి. ఈసారి మీరేమో ఆ రైతు బంధు కూడా ఇంకా ఇప్పటి దిక్కులేదు. మార్చి దాకా గడువు పెట్టారు. ఇప్పటికే 3 గడువు మార్చుకుంటూ వచ్చారు. మీరు చేయాల్సిన పని చాలా ఉందండి, చేయండి. మీకు బాధ్యత ఉంది, చేయండి. కానీ కేవలం భూతద్దం పెట్టి మేడిగడ్డ అని ఏదో జరిగిపోయినట్టుగా ఏం జరగలేదు. మీరు తొందరగా ఆ కుంగిపోయిన పిల్లలను రెక్టిఫై చేసి ఇంజనీర్లు పంపించేసి దాని రైతుల ప్రయోజనాలు కాపాడండి. గాని రైతుల ప్రయోజనాలను రాజకీయం కోసం పనంగా పెట్టకండి. దానివల్ల జరిగేది నష్టం మీకు తప్పితే మాకు కాదు. జరుగుతుంటే ఎక్కడక్కడ రోడ్డు చెడిపోతుంది. మన రాజశేఖర గారు ఉన్నప్పుడు బ్రిడ్జ్ పడిపోయింది ఇక్కడ పంజగుట్టల, చనిపోయారు. అంత మాత్రాన బ్రిడ్జ్ బంద్ చేసిరా? బ్రిడ్జ్ కూల్చేసిరా? మన రెక్టిఫై చేసి మనం నడిపిస్తున్నారు. అప్పుడప్పుడు సాంకేతికమైనటువంటి కొన్ని లోపాలు ఉంటాయి. రోజు పోయి ముఖ్యమంత్రి గారు పోయి, మంత్రి గారు పోయి కూర్చుంటారు. ఇంజనీర్స్ ఉంటారు, వర్కర్స్ ఉంటారు, వాళ్ళు చూస్తారు. బాధ్యత ఉంటుంది. చిన్న లోపాలు ఉన్నంత మాత్రాన ప్రాజెక్టు పనికిరాదు. ఇక మేడిగడ్డ దానికి ఏం లాభం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ఏం లేదు. లక్షలాది ఎకరాలండి, 50 లక్షల ఎకరాలు స్థిరీకరణ ఆయకట్టు కనుక్కుంటే 50 లక్షల ఎకరాలంటే రాష్ట్రం సగం ఆయకట్టు. అటువంటి దాన్ని పక్కకు పెట్టి దయచేసి ఇప్పటికైనా మీరు రాజకీయాల కోసమే ఈ మాటలు మాట్లాడకండి. రైతులను కాపాడుకోండి, రాష్ట్రాన్ని కాపాడండి. ఈ వచ్చే వర్షాకాలం గల్లా మేడిగడ్డ ప్రాజెక్టు మంచి రిపేర్ చేసి సుందిల్లా, మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టు పాటు అన్ని ప్రాజెక్టు నింపండి. అనంత సాగరు, మల్లన్న సాగరు, రంగనాయక సాగరు, కొండపోచమ్మ సాగరు, ఇవన్నీ 240 టీఎంసీల కెపాసిటీ రిజర్వాయర్స్ ఉన్నాయండి. ఎనకడికి ఒక 10 టీఎంసీల రిజర్వాయర్ కట్టాలంటే 10 ఏళ్లు పట్టేది. మేము చూసిన కల్లారి ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో సాత్తాల స్వప్న ప్రాజెక్టు కట్టడానికి 20 ఏళ్లు పట్టింది. 3 టీఎంసీల నీళ్లు కట్టడానికి 30 ఏళ్లు పట్టింది. ఇది 240 టీఎంసీల కెపాసిటీ గల ప్రాజెక్టు కట్టడానికి ఇన్ని ప్రాజెక్టు కట్టారు. సత్వరంగా కట్టించి రైతాంగానికి అందించడానికి అన్ని ఏర్పాటు కాలువలు తవ్వారు. ఒకప్పుడు చెరువులు కడితే, ప్రాజెక్టు కడితే కాలువలు తవ్వేవారు కాదు. ఇటు ప్రాజెక్టు, కాలువలు సైమల్టేనియస్ గా ఒకేసారి అన్ని కట్టుకుంటూ చేసి చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకెళ్లి ఇస్తా ఉంటే దాన్ని సమర్థించాల్సింది పోయి విమర్శించడం మంచి పద్ధతి కాదు. కాబట్టి నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకులకు, ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను.
ఇప్పటికైనా మీరు రైతు ప్రయోజనాలు కాపాడండి. కాళేశ్వరం ప్రాజెక్టును దృష్టిలో పెట్టుకుని దీనికి రాజకీయం చేయకండి. ఇలా మేము అందరం వెళ్తున్నాం, శాసనసభ్యులు అందరం చూడటానికి వెళ్తున్నాం. ఎందుకంటే మేము కష్టపడి మా ప్రభుత్వం చేసినటువంటి పని మీరు టీవీలో చూపించి మొన్న పోయి పర్యటించారు, దాని ఏదో చిత్రీకరించారు. మేము కూడా వెళ్తున్నాం. మా దగ్గర ఇంజనీర్స్ ఉన్నారు, మాకు కూడా తెలుసు. నిర్మించింది మేము, పుట్టించింది మేము, కాపాడింది మేము. ఇప్పుడు కూడా దాన్ని చూసి వస్తాం, ప్రభుత్వానికి చెప్తాం ఏం జరిగింది అక్కడ. దాన్ని మీరు రెక్టిఫై చేసేటువంటి బాధ్యత మీది. ఈరోజు ప్రతిపక్ష పార్టీగా దాని మీద మాట్లాడి సరైన సలహాలు ఇవ్వడానికి మేము తయారుగా ఉన్నాం. దాని సలహాలు స్వీకరించండి, దాన్ని సరిదిద్దండి, కానీ రాజకీయం చేయవద్దని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తాం.